చికెన్ కడిగి పెట్టుకున్నాము. దీనిలో 5 స్పూన్స్ కారం. పాట పెట్టంటే సారగా ఉంటుంది అంతే. 2 ఈ కారం వేసినప్పుడు మ్యూజిక్ పెట్టు. 4 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం. చెప్పు 1 టేబుల్. మా వైఫ్ పుట్టినరోజు సందర్భంగా ఇలా ఖతర్నాక్ చికెన్ వండబోతున్నాం. ఒకసారి చూద్దాం రండి. 5 kg చికెన్, 5 స్పూన్స్ కారం, అల్లం వెల్లుల్లి, అల్లం పేస్ట్ అండ్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల ఆయిల్. ఇది ఇవన్నీ కలుపుకొని మా స్టైల్లో చికెన్ వండుతున్నాం. ఒకసారి చూడండి. చెప్పు. ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ప్రతి ముక్కకి కలిసే విధంగా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఇది ఒక బేషన్లో తీసుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఈ కర్రీని దీనిలో వండడం కోసం. కర్రీకి మన తెలంగాణలో బగార్ రైస్ ఉంటే సూపర్ ఉంటుంది. ఆ బగార్ రైస్ ఎట్లా చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ రైస్ తీసుకొని రైస్ కడుగుదాం. ఇలా 2 సార్లు రైస్ కడిగి పెట్టుకోవాలి. 2 సార్లు కడిగిన తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఆయిల్ తీసుకోవాలి. మసాలా మాడిపోతుంది. కలుపు. ఆయిల్ పడుతుందని ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తుంది, అందుకే మళ్ళీ కొంచెం వేస్తాను. చాలు. ఈ మిర్చి, ఉల్లిగడ్డ ఈ ఆయిల్ కొంచెం మరుగుతే సూప్ గ్రేవీ ఖతర్నాక్ వస్తుంది. క్యాప్ పెడుతున్నా చూడండి. ఇలా క్యాప్ పెట్టినట్టయితే ఆయిల్లో అది మంచిగా ఉడికినట్టయితే ఉల్లిగడ్డ ఉన్న మిర్చి అదదు అది నువ్వు మాట కూడా పడుతుంది. ఇలా తీసుకోవచ్చుదా అంతేనారా? కథ మంచిగా ఉండదు. రాదండి. ఇప్పుడు పుదీనా తీసుకుందాం. మళ్ళీ తీరా మమ్మీ పుదీనా వేసుకోవాలి. చూడకుండా వేసుకో. రైట్. అల్లమై రైట్. సరిపడినంత వన్నట్టు అనిపిస్తుంది, అందుకే మళ్ళీ కొంత వేస్తాను. పసుపేరా ఎన్ని టీ స్పూన్ వేయాలి? వేరా రాజు
టమాటాలు వేయాలి. ఏ పడతాయి ఏ 5 కిలోలు కదా. టమాటాలు కొంచెం ఉప్పు వేయాలి మగ్గుతుంది. ఉప్పు వేయాలి టమాటా మగ్గాలి. టమాటాలు మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయాలి. వేసుకున్నాం కాబట్టి ఇట్లా మూత తీసినప్పుడు ఈ ప్లేట్కి పట్టిన ఆవిరి వాటర్ ఏవైతే ఉంటాయో అవి దల్ల పడితేనే టేస్ట్ ఖతర్నాక్ ఉంటుంది. ఎప్పుడైనా ఆ నీళ్ళు బయట పోనీయద్దు. మనం ఉప్పు కారం కలుపుకున్నటువంటి చికెన్ ఏదైతే ఉందో దాన్ని వేసుకుందాం. సప్పు లేదేమో స్టవ్ పెంచాలి. పెంచినా అట్లా మంచిగా కనబడది. సుట్టుగా అన్నట్టు కనబడాలి. నూనెలో ఫ్రై అయ్యి లాస్ట్ కొని వాటర్ అందుకే అట్లా రైస్ ఉట్టుగానే కూరగిలో పడుతుంది కదా. ఇవన్నీ ఎన్నో పెడతాం. నేను పప్పు వేసుకున్నా. రాజుగారు మేము వండబోతున్నాం కానీ చూడండి ఒకసారి వాసన వస్తుంది అందరికి. కలిపా వాసన మాత్రం ఖతర్నాక్ వస్తుంది. గంట కొంచెం పెద్ద అయితే బాగుంది కదా. ఇటు కల పెట్టుకున్నాను. మధ్యలో తీసుకో. ఉప్పు రాజు పడుతుంది అక్క. సరిపడంత ఉప్పు వేసుకుందాం. లైట్గా కొత్తిమీర కూడా వేసుకుందాం ఉడికేటప్పుడు. వాసనకు మాత్రం ఇట్లే చెబుతున్నాను. ఏమంటావు రాజు? ఇది చికెన్ అని మంచిగా కొంచెం దగ్గర కొంచుదామా? ఒక 5 minutes. కర్రీ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. కొంచెం కొత్తిమీర పైన చల్లుకుంటే సూపర్ ఉంటుంది. ఓకేనండి. గ్యాస్ తక్కువ పెట్టేసి మూత పెట్టేసి మీకు దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. చికెన్ అయిపోయింది కదా. చికెన్కు బగార్ రైస్ ఉంటే సూపర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఒకసారి బగార్ రైస్ వండుదాం విత్ మా తిరుపతి రెస్టారెంట్తో. నెయ్యి తీసుకుందాం. నూనె కూడా తీసుకుందాం. బగారకు మసాలా అంత పెట్టుకుందాం. మిర్చి ఉల్లిగడ్డ చికెన్ ప్రిపేర్డ్ బై సతీష్ శెట్టి నాగరాజు. బగార్ రైస్ ప్రిపేర్డ్ బై తిరుపతి రెడ్డి సార్. పుదీనా కూడా. రాజు
పెద్ద కొడుకు చిన్న కొడుకు నాగన్న, పెద్ద కొడుకు మల్లన్న. ఏంటి అది? అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగిన మూతాలు తీసుకున్నా. రాజు నీళ్ళు. ఇది రెండంతలే కదా? కొంచెం తక్కువైనాయి కదా. శ్రీరామ్ పాత బియ్యమే. సాల్ట్ ఇప్పుడే లైట్ అదే సాల్ట్ ఎక్కి వెళ్తుంది. కూరలు మంచిగా వేయలేదు. అదే ఎక్కువ ఏంటంటారు కదా, అది ఉన్నాయి. సాల్ట్ వేసుకున్నాం, దాన్ని వాటర్ పోసినాం. తగిన మొత్తాలు సాల్ట్. వాటర్ మరుగుతున్నాయి కదా. రైస్ వేసేసుకుంటే మనకు బగారా రైస్ రెడీ. రెడీ. ఇంకే వచ్చినాయి ఫంక్షన్ అన్న గిన్నె కొంచెం ఇటు వెనుకలు జరిగినట్టుంది. కొంచెం నిండు జరుపుకుందాం గిన్నె. అవసరం లేదు, మళ్ళీ నీళ్ళు వస్తే మెత్తగా అవుతుంది. ఉన్నాయి ఇంకా మా స్టైల్లో చికెన్ బాగా దంచుడే దంచుడు. తెలంగాణ కాదు, జాపా సతీష్ రెడ్డి స్టైల్. అయ్యో మొక్కలే కావచ్చు. ఆఫ్ కోర్స్ తెలంగాణ చికెన్, తెలంగాణ బగారా. గుమ్మ గుమ్మలాడుతున్నా బగారా బువ్వ. రైస్. బగారా బువ్వ. రైస్ రెడీ. బగారా రైస్. ఉడికిందా? సూపర్. మెత్తగా అయినట్టుంది కొంచెం. ఉడిచేసి కొత్తిమీర వేద్దామా? లైట్గా కొత్తిమీర. సూపర్. ఓకేనా? ఓకే డన్. బగారా బువ్వ రెడీ.